అరే మొన్న తమిళనాడులో ఎలక్షన్స్ అయినాయి కదా! ఈసారి విజయ్ ఫస్ట్ టైమ్ కాబట్టి ఒక 20, 30 సీట్లు వస్తాయి అంతే. ఇలా ఎవరైతే అనుకున్నారో ఈ ఎలక్షన్ రిజల్ట్ రోజు వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు విజయ్ సీఎంగా కూడా అయిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీ విజయ్‌కి ఎందుకు సపోర్ట్ చేసింది? ఇప్పుడు విజయ్ ముందున్న ఛాలెంజెస్ ఏంటి? డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల వ్యూహాలేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేష్ టుడే. తమిళనాడులో విజయ్ సీఎం అయ్యారు కదండి. ఈరోజు మనం తమిళనాడు పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు ఎలక్షన్ జరిగితే ఎవరూ ఊహించిన విధంగా టీవీకే పార్టీకి 108 సీట్లు వచ్చాయి. తర్వాత డిఎంకేకి 59, అన్నా డిఎంకేకి 47, కాంగ్రెస్ కి 5, బీజేపీకి 1, సిపిఐ సిపిఎంకి చెరో 2, నెక్స్ట్ బీసీకేకి 2, ఐయుఎంలకి 2 సీట్లు వచ్చాయి. ఇక్కడ ప్రీ పోల్ ఎలియన్స్ అంటే ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ డిఎంకే పొత్తు పెట్టుకున్నాయి, అలాగే అన్నా డిఎంకే బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 118. ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. రిజల్ట్ వచ్చిన రాత్రి కాంగ్రెస్ డిఎంకేతో ఉన్న ఎలియన్స్ ని బ్రేక్ చేసుకుని టీవీకే పార్టీకి సపోర్ట్ చేసింది. అప్పుడు విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాకు 108 సీట్స్ వచ్చినాయి, మాతో పాటు కాంగ్రెస్ ఉంది, ఇంకా మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాము, మా చేత గవర్నమెంట్ ఫామ్ చేయించండి అని గవర్నర్ అడిగారు. అప్పుడు గవర్నర్ మీకు మ్యాజిక్ ఫిగర్ లేదు, ఎవరైతే నాకు 118 నెంబర్ చూపిస్తారో వాళ్ళ చేత నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా అని చెప్పేసి గవర్నర్ అన్నారు. ఇప్పుడు ఏ చిన్న రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కీలకంగా మారిపోయినాయి. 4 రోజుల పాటు తమిళనాడులో పెద్ద పొలిటికల్ గేమ్ జరిగింది. చివరికి ఈ చిన్న పార్టీలన్నీ కూడా విజయ్ సపోర్ట్ చేయడం వల్ల నిన్న తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి చెప్పాలంటే అసలు కాంగ్రెస్ పార్టీ విజయ్ సపోర్ట్ చేయకపోతే విజయ్ అసలు సీఎం అయ్యేవారు కాదు. ఇక్కడ కాంగ్రెస్ విజయ్ కి ఎందుకు సపోర్ట్ ఇచ్చింది, అసలు కాంగ్రెస్ కి వచ్చే లాభం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ యాక్టివ్ గా ఉంది. ఈ టైంలో డిఎంకేతో ఉండడం కంటే కూడా ఒక క్లియర్ ఇమేజ్ ఉన్న విజయ్ తో కలిసి పనిచేస్తే కాంగ్రెస్ తమిళనాడులో బలంగా తయారవుతుందని 20 ఏళ్ల పొత్తును కూడా వద్దనుకుని డిఎంకేని వదిలేసి టీవీకే పార్టీకి సపోర్ట్ ఇచ్చింది. సరే, ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా విజయ్కి సపోర్ట్ చేయడం వల్ల విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు విజయ్ ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ప్రధానంగా విజయ్ ముందు ఇప్పుడు 3 ఛాలెంజెస్ ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాం. మొదటిది, విజయ్ తన అధికారంలోకి వస్తే చాలా పథకాలు ఇస్తానని తన మేనిఫెస్టోలో చెప్పాడు. అయితే వీటిలో కొన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా కష్టం. ఉదాహరణకి ఎవరికైతే కొత్తగా పెళ్లి అవుతుందో వాళ్ళకి 8 గ్రాముల బంగారం ఇస్తాడట. ఇది హైలీ ఇంపాసిబుల్. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం మీద 10 లక్షల కోట్ల పైగా అప్పు ఉంది. ఇప్పుడు కేంద్రం నుంచి కూడా సహాయం ఉండదు విజయ్కి. ఎందుకంటే ఇప్పుడు విజయ్ కాంగ్రెస్ తో ఎలియన్స్ లో ఉన్నాడు కాబట్టి. ఒకవేళ ఈ పథకాలకే బడ్జెట్ అంతా కేటాయిస్తే విజయ్ అభివృద్ధి ఎలా చేస్తాడు? ఇప్పుడు ప్రజలకి అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. వీటిలో ఏది లేకపోయినా సరే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. అయితే విజయ్ ఇప్పుడు ఏమైనా తప్పులు చేస్తే వాటిని ఎత్తి చూపించడానికి డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు అక్కడ చాలా బలమైన ప్రతిపక్షంగా ఉన్నాయి. ఇప్పుడు రెండో ఛాలెంజ్ ఏంటంటే విజయ్ ఇప్పుడు తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు వేరే ఎలియన్స్ లో ఉన్న పార్టీలను ఎలా కంట్రోల్ చేస్తారు? నిజానికి చెప్పాలంటే నేను గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా, వీళ్ళందరినీ ఒప్పించడానికి విజయ్కి 4 రోజులు టైం పట్టింది. ఇప్పుడు వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేస్తూ గవర్నమెంట్ ఎలా నడిపిస్తారు? ఇది ఇప్పుడు విజయ్కి పెద్ద టాస్క్. తర్వాత డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు మనం టీవీలో చూసాం. ఈ 2 పార్టీలు కూడా కలిసిపోయి విజయ్ని సీఎం ని అవ్వకుండా ఈ 2 గవర్నమెంట్ ఫామ్ చేస్తాయని. అయితే కొందరు డౌట్ ఏంటంటే ఈ 2 పార్టీస్ కూడా చాలా స్ట్రాంగ్ అపోజింగ్ పార్టీస్ కదా, వీళ్ళు కలుస్తారా? ఎస్, కలుస్తారు. పాలిటిక్స్ లో పర్మనెంట్ గా ఎవరు శత్రువులుగా మిత్రులుగా ఉండరు. కానీ వీళ్ళని ఒక భయం ఆపింది. అదేంటంటే ఇప్పుడు నిజంగా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తే విజయ్ ఏం చేస్తాడు? తనకున్న 108 సీట్లు కూడా రిజైన్ చేయించి జనాల్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు విజయ్ ఒక మాస్ లీడర్ గా ఎదిగిపోతాడేమో అన్న భయం వీళ్ళని ఆపింది. అయితే ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ విజయ్కి సీఎం గా టైం ఇచ్చి తరువాత విజయ్కి రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల పరిపాలన సరిగ్గా చేయడం లేదని ఇంకా వేరే ఇతర కారణాలు చెప్పి ప్రజల్లోకి వెళ్ళి అందుకే మా 2 పార్టీలు కూడా పొత్తు పెట్టుకుంటున్నాయని విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేసినా సరే ఆశ్చర్యం లేదు. అయితే విజయ్ ఇన్ని ఛాలెంజెస్ ను ఎలా ఓవర్కమ్ చేస్తారు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతారా, లేదంటే ముందే రిజైన్ చేస్తారా? లేదంటే తనకున్న తెలివితో డిఎంకే, అన్నా డిఎంకే ఎమ్మెల్యేను లాగేసి వాళ్ళ చేత రిజైన్ చేయించి మళ్ళీ బై ఎలక్షన్స్ కు వెళ్ళి టీవీకే సీట్ల సంఖ్యను పెంచుకుంటారా? ఇవన్నీ తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు వేచి చూడాలి. చివరిగా, పార్టీ పెట్టిన ఇంత తక్కువ టైంలో ఇన్ని సీట్లను గెలిచి నిన్న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ గారికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.